పెంచిన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను తక్షణమే తగ్గించాలని సిపిఐ డిమాండ్ చేసింది. కొత్తగూడెం శేషగిరి భవన్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఖాళీ సిలిండర్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద మానవహారాన్ని చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేకత విధానాలను అవలంబిస్తుందని సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు. గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పేదలను కట్టిక పేదలుగా మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయల ధర పెంచడంతో గ్రామీణ పేద మధ్యతరగతి వర్గాల ప్రజలపై భారం పడనుంది అన్నారు. లౌకిక తత్వానికి విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ విధానాలు ఉన్నాయని, మానవ హక్కులను కలరాస్తున్నాయని విమర్శించారు. పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను తక్షణం తగ్గించకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాట్లాడతారు. భాగంగా ఈరోజు 11 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం దాంట్లో పాలన భాగంగా గ్యాస్ 2014 నుంచి పెంచుకుంటూ రావడం జరిగింది. తర్వాత ప్రతిపక్షాలు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు అనేక ఉద్యమాల ద్వారా గ్యాస్ అక్కడ ఆగిపోయింది. తర్వాత 11 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మొదలుపెట్టింది. 50 రూపాయలు పెంచి ఈరోజు పేద ప్రజల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పేదలకి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ రోజు ఈ బస్తా కేంద్రంలో ఏర్పాటు జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో భాగంగా ఈ రోజు వాళ్ళ ప్రభుత్వంలో ప్రపంచంలో ఉన్న క్రూడ్ ఆయిల్ సంబంధించింది ధరలు తగ్గుతుంటే ఇక్కడ మాత్రం రోజు రోజుకు పెంచే పరిస్థితులు కనబడుతున్నాయి. పెట్రోల్ అన్నారు, పెట్రోల్ పెంచడం మళ్ళీ ఆగిపోయారు. ఇప్పుడు గ్యాస్ పెంచడం 50 రూపాయలు పెంచారు. దీన్ని క్రమక్రమంగా ప్రతి ఒక్క ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఈ రోజు గ్యాస్ బండి పెరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ పెంచుతారు. అన్నిగా వాళ్ళకి స్టార్ట్ మొదలుపెట్టిల్లు. ఎందుకంటే మాకు ఇక తిరుగులేని ఉద్దేశంతో ఈ మూడు 11 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ప్రజా వ్యతిరేక విధానం ఏంటంటే వాళ్ళు పేదల పక్షాలని పేదలుగా చేయడమే ధ్యేయంగా పెట్టుకొని కార్పొరేట్ వ్యవస్థకే ఊడిగం చేస్తూ ఈ రోజు రైతులు ఏ అంశమైనా చూసుకుంటే